ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కీర్తనలు 28:7. ప్రభువుల ప్రభువు, రాజుల రాజైన మన దేవుడు మనకు ఆశ్రయముగాను కేడముగాను ఉన్నాడు. మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచితే మనకు సహాయము సమృద్ధిగా కలుగుతుందని ఈ దినమందు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏ శ్రమలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా ఆయన నీకు ఆశ్రయముగాను కేడముగాను ఉన్నాడు. హృదయమందు ఆయన యందు నమ్మిక ఉంచుదాం. నమ్మికతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని మనతో మాట్లాడుతున్నాడు. రండి ప్రార్థన చేద్దాము. ప్రార్థనకు ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మా ఆశ్రయ దుర్గమా, ఈ దినమందు నాతో పాటు ప్రార్థనకి ఏకీభవిస్తున్న వారికి మాకును కూడా ఆశ్రయముగాను కేడముగాను ఉన్నావు. మా శ్రమల నుండి, మా ఇబ్బందుల నుండి, మా సమస్త భారముల నుండి విడిపించి ఆశ్రయముగా ఉండి కేడముగా ఉన్నందుకు స్తోత్రాలు. మా హృదయముల యందు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాం ప్రభా. ఇదిగో నమ్మిక ఉంచి వారిని మీరు ఆశీర్వదించేవాడు. నమ్ముట వలన గొప్ప కార్యాలు చేసే దేవుడవు. నమ్మిన వారికి నిండైన దీవెనలు ఇచ్చిన దేవుడవు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ ప్రార్థనకి ఏకీభవిస్తున్న వారందరి ఎడల మీరు కృప చూపుతూ ఆశ్రయమిస్తూ కేడముగా ఉండి, ఓ నాయన, గొప్ప కార్యాలు చేసి గొప్ప సహాయమును మీరు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.